హిస్టిరోసాల్పింగోగ్రఫీ అంటే చిన్నగా హెచ్ఎస్జి అంటారు. ఈ చర్చకు మనకు కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్ వారి సమాచారం బాగా ఉపయోగపడింది. అవునండి. గర్భధారణ ఆలస్యం అవుతున్నప్పుడు దానికి కారణాలు తెలుసుకోవాలి. మరి ఆ ప్రయత్నంలో ఈ హెచ్ఎస్జి పరీక్ష ఎందుకు అంత ముఖ్యం, అసలు అదెలా పనిచేస్తుంది, ఆ విషయాలు తెలుసుకుందాం. మొదటిగా అసలు ఈ హెచ్ఎస్జి పరీక్ష అంటే ఏంటి? హెచ్ఎస్జి అనేది చూడండి, ప్రాథమికంగా ఒక ఎక్స్రే పరీక్ష అన్నమాట. దీని ద్వారా మనం ముఖ్యంగా రెండు విషయాలు చూస్తాం. ఒకటి, గర్భాశయం లోపల ఎలా ఉంది. రెండు, గర్భాశయం నుంచి అండాలొచ్చే ఫలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెరుచుకుని ఉన్నాయా లేదా ఎక్కడైనా మూసుకుపోయా, అంటే బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా అని. అంటే సంతాన సమస్యలకు కారణం వెతికే ప్రాసెస్లో ఇది చాలా చాలా కీలకమైన మొదటి స్టెప్ అని చెప్పొచ్చు. అంటే గర్భాశయం, ట్యూబ్స్ రెండింటినీ ఒకేసారి చూడొచ్చనమాట దీంతో. మరి ఇది ఎలా చేస్తారు, అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సాధారణంగా ఇది పీరియడ్స్ వచ్చిన 7వ రోజు నుంచి, అంటే బ్లీడింగ్ ఆగిపోయాక 9వ రోజు మధ్యలో చేస్తారు. ఎందుకంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్స్ ఉండదు కదా. అవును. ఇంకా గర్భాశయం లోపలి పొర కూడా పల్చగా ఉండి అంత క్లియర్గా కనిపిస్తుంది. పరీక్ష అప్పుడు ఏం చేస్తారంటే గర్భాశయ ముఖద్వారం గుండా ఒక చాలా సన్నని ట్యూబ్ లాంటిది, దాన్ని క్యాన్యులా అంటారు, అది లోపలికి పెట్టి దాని ద్వారా ఒక స్పెషల్ లిక్విడ్, అంటే అయోడిన్ బేస్డ్ కాంట్రాస్ట్ డై అంటాం దాన్ని, నెమ్మదిగా గర్భాశయంలోకి పంపిస్తారు. ఆ డై అట్లా లోపలికి వెళ్తున్నప్పుడు అదే టైంలో ఎక్స్రే ఫోటోలు తీస్తారన్నమాట. అప్పుడు ఆ ఎక్స్రే చిత్రాల్లో ఆ డై గర్భాశయం షేప్ ఎలా ఉందో చూపిస్తుంది. అది ఫెలోపియన్ ట్యూబ్స్ గుండా ప్రవహించి పొట్టలోకి, అంటే అబ్డామినల్ క్యావిటీలోకి వెళ్తుందా లేదా అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ట్యూబ్స్లో ఎక్కడన్నా బ్లాక్ ఉంటే ఆ డై అక్కడతో ఆగిపోతుంది. సో దాన్ని బట్టి ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయా లేక క్లోజ్ అయిపోయాయా అనేది మనకు తెలిసిపోతుంది. ఈ డై పంపించడం వల్ల అది ఏదో ట్యూబ్స్ ని క్లీన్ చేస్తోంది అంటున్నారు, నిజమేనా? దానివల్ల వేరే ఉపయోగం కూడా ఉందా? ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చూడండి. ఇది పూర్తిగా నిరూపించబడిన సిద్ధాంతం కాకపోయినా కొంతమంది నిపుణులు నమ్ముతారు. ఆ కాంట్రాస్ట్ డైని కొంచెం ప్రెషర్తో పంపిస్తాం కదా, ఆ ప్రెషర్ వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉండే చిన్న చిన్న అడ్డంకులు గాని లేదా మ్యూకస్ ప్లగ్స్ అంటాం, అంటే శ్లేష్మం లాంటిది పేరుకుపోయి ఉంటే అది తొలగిపోతుందని. ఒక రకంగా చెప్పాలంటే ట్యూబ్స్ ఫ్లష్ అవుట్ అవుతాయని భావిస్తారు. అంటే ఇది డయాగ్నోసిస్ కోసం చేసే టెస్ట్ అయినా అనుకోకుండా ఒక చిన్న ట్రీట్మెంట్ లాంటి బెనిఫిట్ కూడా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. భలే ఉంది ఇది. మరి దీని అసలు ఉద్దేశ్యం, అంటే ప్రైమరీ గోల్ ఏమిటి? ఎవరికి ఇది ఎక్కువ అవసరం అంటారు? ప్రధాన ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా ట్యూబల్ పేటెన్సీ, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ తెరిచి ఉన్నాయో లేదో చూడటం. దాంతోపాటు గర్భాశయంలో ఏవైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, అంటే ఫైబ్రాయిడ్లు కానీ పాలిప్స్ కానీ లేదా గర్భాశయం షేప్లో ఏమైనా తేడాలు ఉన్నాయేమో గుర్తించడం. ఇది ముఖ్యంగా పెళ్ళై ఎక్కువ కాలం కాని జంటల్లో, అంటే ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పుడు లేదా ఐయుఐ లాంటి చికిత్సలు, అంటే గర్భాశయంలోకి వీర్యం ఎక్కించడం. అవును, ఐయుఐ గాని లేదా ఓవ్యులేషన్ ఇండక్షన్, అంటే అండం విడుదలని ప్రేరేపించడం. ఇలాంటి ట్రీట్మెంట్స్ మొదలుపెట్టే ముందు అసలు ట్యూబులు బాగున్నాయా లేవా అని కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వాలంటే ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి కదా. కరెక్ట్. ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే కదా ఫలదీకరణ జరిగేది. నిజమే. అయితే ట్యూబుల పరిస్థితి తెలుసుకోవడానికి వేరే టెస్ట్లు కూడా ఉన్నాయి కదా, లాప్రోస్కోపీ అని విన్నాను. మరి దాంతో పోలిస్తే ఈ హెచ్ఎస్జి ఎలా ఉంటుంది, తేడా ఏంటి? మీరు చెప్పింది నిజమేనండి. ఫెలోపియన్ ట్యూబ్స్ కండిషన్ని చూడటానికి అత్యంత ఖచ్చితమైన పద్ధతి, అంటే గోల్డ్ స్టాండర్డ్ అంటాం, అది డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ మరియు క్రోమోట్యూబేషన్. ఓ. అందులో చిన్న కెమెరాని పొట్ట లోపలికి పంపించి డైరెక్ట్గా గర్భాశయాన్ని, ట్యూబ్స్ని చూస్తారన్నమాట. అంతేకాదు ఒక కలర్ డై పంపించి అది ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుందా లేదా అని లైవ్గా చూడొచ్చు. అది ఇంకా డీటెయిల్డ్ టెస్ట్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికక్కడ సరిచేసే అవకాశం కూడా ఉంటుంది కొన్నిసార్లు. అవునా? మరి అలాంటప్పుడు లాప్రోస్కోపీనే బెస్ట్ కదా. మరి హెచ్ఎస్జి ఎందుకు అంత పాపులర్? ఎందుకంటే లాప్రోస్కోపీకి అనస్థీషియా ఇవ్వాలి. అదొక చిన్న సర్జరీ లాంటిది. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి రావచ్చు. మరి ఖర్చు కూడా హెచ్ఎస్జితో పోలిస్తే ఎక్కువే ఉంటుంది. ఓకే. అదే హెచ్ఎస్జి అయితే అనస్థీషియా అవసరం లేదు, ఓపీ ప్రొసీజర్లా తక్కువ టైంలోనే అయిపోతుంది, ఖర్చు కూడా తక్కువే. ఇంకా మొదటి దశలో ట్యూబ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టెస్ట్. అందుకనే సాధారణంగా ముందు హెచ్ఎస్జినే సజెస్ట్ చేస్తారు. అంటే ఇది ఫస్ట్ లైన్ స్క్రీనింగ్ లాంటిదన్నమాట. అవును, అంతే.
లాపరోస్కోపీని హెచ్ఎస్జీలో ఏదైనా ప్రాబ్లం కనిపిస్తేనో లేదా వేరే ఇండికేషన్స్ ఉంటేనో చేస్తారు. రైట్. మరి ఈ పరీక్ష చేయించుకునేటప్పుడు ఎలా ఉంటుంది? అంటే నొప్పి ఏమైనా ఉంటుందా? చూడండి, పరీక్ష చేసేటప్పుడు ఆ డై లోపలికి పంపినప్పుడు ఆ తర్వాత కొద్దిసేపు కొంచెం డిస్కంఫర్ట్ గానీ నొప్పి గానీ ఉండటం కామన్. ఎలా ఉంటుందా నొప్పి? కొంతమందికి పీరియడ్స్ టైంలో వచ్చే క్రాంపింగ్ లాంటి నొప్పి అనిపించవచ్చు. ఇది సాధారణంగా కొన్ని నిమిషాలుంటుంది, కొందరికి 1 గంట వరకు ఉండొచ్చు. కానీ ఆ తర్వాత తగ్గిపోతుంది. ఎక్కువ మందికి భరించగలిగేంతే ఉంటుంది. అయినా టెస్ట్కి ముందు డాక్టర్ గారితో మాట్లాడి వాళ్ళ సలహాలు పాటిస్తే ఆ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. అంటే భయపడాల్సినంత నొప్పి ఉండదంటారు. సో మొత్తం మీద చూస్తే ఈ హెచ్ఎస్జీ పరీక్ష అనేది సంతానోత్పత్తి సమస్యలని అంచనా వేయడంలో ఒక ముఖ్యమైన ప్రాథమికమైన టూల్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడమే కాదు, మీరు చెప్పినట్టు ఊహించని విధంగా కొందర్లో అయినా చిన్న బ్లాక్స్ని క్లియర్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఖచ్చితంగా. దీన్ని కేవలం ఒక టెస్ట్లా కాకుండా ఆ జంట వాళ్ల సంతాన భాగ్యం వైపు వేస్తున్న ఒక అడుగ్గా చూడాలి. సమస్య ఏంటో అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఫర్టిలిటీ జర్నీలో ప్రతి టెస్ట్, ప్రతి స్టెప్ వాళ్ల లక్ష్యం వైపు వాళ్లను నడిపిస్తోంది. ఇది కూడా అందులో ఒక భాగమే.